మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఆయన మనలను ప్రేమించి ఈ జనవరి 7వ తారీఖు దినాన్ని మనకు అనుగ్రహించి ఉంటుండగా ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నామండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని వాగ్దానముగా పొందుకుందామండి. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగుగా ఉన్నారు కదా? చాలా సంతోషం. నాకు నిన్నటి సమయమున ఖాళీ దొరకనందున వాక్యము మీకు ఇవ్వలేదు. ఈరోజు మాట్లాడుతున్న ఈ మాటలు శ్రద్ధగా వినాలని, ఇతరులకు మీరు షేర్ చేయాలని, యూట్యూబ్లో వింటున్న వారు లైక్ కొట్టాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందామండి. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభువు దీవించును కాక. ఆయన నిన్ను ప్రేమించి అభివృద్ధి చేసి ఆశీర్వదించువాడని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నామండి. ఈ ఒక్క వచనంలో ఇంచుమించుగా 6-5 వాగ్దానాలు ఉన్నాయి. మొదటి వాగ్దానం, ఆయన నిన్ను ప్రేమించువాడు. రెండవ వాగ్దానం, ఆయన నిన్ను ఆశీర్వదించువాడు. మూడవ వాగ్దానం, ఆయన నిన్ను అభివృద్ధిపరచువాడు. నాలుగవ ఆశీర్వాదం, ఆయన నిన్ను దీవించువాడు. 5 గర్భఫలమును ఇచ్చు వాగ్దానం ఉంది. సస్యములను, ఆహారమును అనుగ్రహించే వాగ్దానం 6వదిగా ఈ వచన భాగంలో ఉన్నది. మీలో కొంతమంది లేక మరి ఇంకొకరెవరైనా అనుకొనవచ్చు, ఇది ఇశ్రాయేలులకి ఇచ్చినది కదా అండి అని. అవును, ఇది ఇశ్రాయేలులకి ఇచ్చినదే. కానీ ఇశ్రాయేలులకి ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు మనకు ఇవ్వబడినవి. ఎలాగా అయితే అది ఎలాగంటే అండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, మనము 13-14 వచనాల్లో ఇలా ఉంది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై కదండి. ఆ అబ్రహాము సంతతికి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుటానికై ఆయన 2000 సంవత్సరాల క్రితమే శిలువలో మరణమును పొందినారు, మరణించినారు, సమాధి చేయబడినారు. ఆ తర్వాత తండ్రి ఆయనను తిరిగి సమాధిలో నుండి లేపినారు. కనుక యూదులకు ఇవ్వబడిన ఈ వాగ్దానములన్నీ కూడా మనకు ప్రభు అనుగ్రహించినారని అర్థమవుతుంది. మొదటి వాగ్దానాన్ని క్లుప్త వివరణ ఆలోచన చేద్దాం. ఆయన నిన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 13:1 యందు యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను అని రాయబడి ఉంది. ఆయన ప్రేమించి ఏం చేసినారు? తన రక్తమంతా నీ కొరకును నా కొరకును ఆ కల్వరిలో చిందించినారు. కాబట్టి
మనలను ఆయన ప్రేమించినాడు. రెండవది, ఆయన నిన్ను ఆశీర్వదించువాడు. గలతీ 3:8-9 వచనాల్లో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురని చెప్పినారు. అవును, నిన్ను నన్ను ఆశీర్వదించువాడు యేసు ప్రభువే. ఇలాగా ఈ ద్వితోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనములో ఉన్న వచనాలే గాక అన్ని ఆశీర్వాదాలు, అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా మనకు లభించబడినవి. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మిన నిన్ను దేవుడు దీవిస్తాడు. ఈ వాగ్దానమును మన వినికిడిలో ఆయన ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ రీతిగా నీ పాదాల చెంతకు చేరినాము. నా ప్రభువా, కరుణామయుడ, దయామయుడ, ఈరోజు 7వ తారీఖుని మీ నామంలో నడిపించండి. ఇగో బిడ్డలు కష్టపడుతున్నారు, శ్రమకు ఫలితం అనుగ్రహించండి. కొందరు యవనస్తులు సమాజంలో చాలా వ్యతిరేకమైన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. వారిలో మారు మనసు దయచేయండి. మాదక ద్రవ్యములకు మరి మత్తు పదార్థాలకునైన వారు బానిసలు కాకుండా, శరీర ఇచ్చలకు బానిసలు కాకుండా, లోకంలో టైం అంతా వృధా చేసుకోకుండా క్షేమంగా ఉండుటకు కృప అనుగ్రహించండి దేవా. నా తండ్రి, నీ బిడ్డలు విశ్వాసమందు ఎదుగుటకై వారిలో అపవిత్రమైన బోధను, అపవిత్రమైన సహవాసాన్ని తొలగించండి. సత్యం ఎరిగి నిజమైన అపోస్తుల బోధనలో ఎదుగుటకు సహాయం చేయండి నైనా. గల్ప ప్రాంతాల్లో సంఘానికి, సహవాసానికి దూరంగా ఉన్నారు, ఆదుకొనండి. బాప్తిసం పొందుకుని వెళ్ళిన వారు ఉన్నారు, కొత్తగా వెళ్ళిన వారు ఉన్నారు, ఇంటికి రావాల్సిన వారు ఉన్నారు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలతో ఉన్న కుటుంబాలను ఆదరించండి. నీ మేలుల ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఈరోజు అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం విన్న ప్రియుల బిడ్డలందరిలోనూ మీ కార్యాలు చేసి, మీ అద్భుతాలు జరిగించి, మీ దీవెనలతో నింపి కాపాడమని మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు ఏదైనా అవసరతలు కలిగి ఉంటే మా ఫోన్ నెంబర్లకు మీరు తెలియజేయవచ్చు. ప్రభు సహాయం చేయును గాక. ఆమేన్.